బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది. బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అన్నారు. పార్టీకి తన అవసరం లేదు అని భావిస్తే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. బీజేపీని వదిలి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పినట్లుగా తెలిసింది. ఇక పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తాను బ్రోకరిజం చేయడం లేదన్నారు. గోల్కొండ బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని సూచిస్తే అవేమీ పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా చేశారు అని ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే వెంటనే గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తారని రాజా సింగ్ హెచ్చరించినట్లుగా తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూసుకోవాలంటే వారి వ్యాఖ్యల్ని? తెలంగాణలో బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో చిచ్చుపెట్టిందని చెప్పొచ్చు. మరి ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీలు అలా వచ్చిన విధంగా అధ్యక్షులు ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు చాలా వరకు పాటు ఇన్నాళ్ళ నుంచో పార్టీని కాపాడుకుంటూ పార్టీ ఉనికిని ఎప్పటికప్పుడు చూస్తూ పార్టీ కోసం వాళ్ళందరూ కూడా రగిలిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో తాను సపోర్ట్ చేసిన నేతకు గోల్కొండ గోషమ్మ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేదని రాజా సింగ్ కామెంట్ చేయడం చూశారు. మరి పార్టీకి తన అవసరం లేదని చెప్తే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యులను రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఓసారి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ కావడం కూడా మనం చూశాం. మరి బీజేపీని వదిలి వెళ్ళడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీలో కొంతమంది చేస్తున్న చేసినట్లు బ్రోకరేజ్ రాదని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి గోల్కొండ గోషమ్మ జిల్లా అధ్యక్షుల పదవిని అయితే బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని చూస్తే కనీసం తనను పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటగాగే వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని ఫైర్ అయ్యారు. మరి ఇప్పటికే ఓల్డ్ సిటీలో ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో మరి పార్టీ ఏ ప్రాతిపదికన ఇప్పుడున్న అభ్యర్థిని ప్రకటించిందో మరి అన్నటువంటి అనుమానాలు వ్యక్తమయ్యేలా మాట్లాడుతున్న పరిస్థితి రాజసింగ్ రోజు నెలకొల్పారు. మరి పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కూడా రాజసింగ్ చెప్పడం మరింత ఆశ్చర్యం చేస్తుంది. మరి నియోజకవర్గంలో కాకుండా హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీతో యుద్ధం చేస్తున్నానని, గతంలో బీఆర్ఎస్ పార్టీతో యుద్ధం చేశారని, గోల్కొండ గోషమ్మ జిల్లా అధ్యక్ష పదవి తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తారని కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు. మహేందర్ రెడ్డి, అలాగే చెప్పండి, ఒకవైపు ఏమో గోల్కొండ జిల్లా అధ్యక్షుల పదవి గినక తాను సూచించిన వ్యక్తికి తాను చెప్పిన వ్యక్తికి గినక ఇవ్వకపోతే రాజీనామా చేస్తారని రాజా సింగ్ హెచ్చరించారు, చెప్పారు. ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఒకవేళ తాను సూచించిన వ్యక్తి గినక ఆ పదవి ఇవ్వకపోగా అంటే నిజంగా రాజా సింగ్ అనే వ్యక్తి రాజీనామా చేస్తారా, లేదంటే రాజా సింగ్ రాజీనామా చేయకుండా ఉండే అవకాశం ఉందంటారా? అయితే రాజా సింగ్ ఇలాంటి వాటిని అంటే ఇక్కడ కూడా తను అంతా అంటే ఏదైనా సరే పార్టీ చేసి చూపించే వ్యక్తి. అంటే అలాంటిది రాజా సింగ్ కు ఇంకోటి ఆ గోషమ్మల్ని కాదు, హైదరాబాద్ లో రాజా సింగ్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పార్టీలకు అతీతంగా కూడా హిందూ అంతా కూడా తనని ఎక్కువగా గౌరవిస్తుంటారు. మరి దాంట్లో ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు ఒకవేళ బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తాను ఏదైతే ఇంటివ్వడం జరిగింది. ఒకవేళ పార్టీ తాను సూచించిన వ్యక్తి ఇవ్వకపోతే మాత్రం రాజా సింగ్ అన్నంత పని చేసేలాగానే ఉన్నారనేటువంటి విషయాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ చర్చించుకున్న పరిస్థితిలో కనిపిస్తుంది. ఇటు ఓల్డ్ సిటీలో కావచ్చు, గోషాంబాల్ నియోజకవర్గంలో కావచ్చు, చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి ఇంత ఎప్పటికప్పుడు వెన్నందుగా ఉన్నటువంటి తన మాటలు కూడా లెక్క చేయకుండా మరి ఇలాంటి అధ్యక్ష పదవి ఇంకోరికి ఇస్తే రేపు ఎలా కొనసాగాలి అంటే ఇప్పటి నుంచే విభేదాలు ఉన్నటువంటి పరిస్థితులు మరి రేపటి నాడు నియోజకవర్గ సమస్యలు కావచ్చు, అంటే దాదాపు ఏ పార్టీ బలోపేతం కావచ్చు, ఎలా కలిసి పొరలేరు నడుపుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా రాజా సింగ్ తను అల్టిమేట్ జారీ చేసినట్టు తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే మాత్రం రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నారని మనం భావించవచ్చు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్, రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసిందే. బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నానని అన్నారు. పార్టీకి తన అవసరం లేదు అని భావిస్తే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా సమాచారం. బీజేపీని వదిలి వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు రాజా సింగ్. అలాగే పార్టీలో కొంతమంది చేస్తున్నట్లు తాను బ్రోకరిజం చేయడం లేదని అన్నారు. అలాగే గోల్కొండ బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని సూచిస్తే అవేమీ పట్టనట్లుగా పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీతో తిరిగే వ్యక్తికి ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు రాజా సింగ్. ఇక ఎందుకు ఇలా చేశారని ఒక కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ఇక వెంటనే గోల్కొండ జిల్లా అధ్యక్షుడి పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తారని రాజా సింగ్ హెచ్చరించినట్లుగా తెలిసింది.